మీకు ఆ దేవాలయాలు ఇవన్నీ నచ్చవు కదా, ఏంటి ట్రాష్, ఎందుకు అంత ఇది, ఓహో అంటే ఎక్కడెక్కడ మత దేవాలయాలకి అక్కడ ఆడవాళ్ళకి అసలు ఎలవే ఉండదు, కానీ ఎవడు నోరిప్పడు, ఎవడు కేసు వేయడు, ఎవడు మాట్లాడు. కానీ ఇక్కడ దేవాలయాలు, హిందూ దేవాలయాలకు వచ్చేసి మాత్రం సమాన హక్కులు, ఆడవాళ్లకు సరి సమానం ఇవ్వాలి, వీళ్ళకి ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి గతంలో నానా రమస్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్క దేవాలయ ఒక ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలి, ఒక కాన్సెప్ట్ దెబ్బతీస్తే ఎవరు వెళ్ళరు, వెళ్ళకపోతే వాళ్ళు హ్యాపీ. అందుకు శబరిమల ఒక పక్క నడుస్తుంది, ఇంకొక పక్క తిరుమల కూడా నడుస్తుందిగా. కల్తీ నెయ్యి, పరకామణి, పట్టు వస్త్రాలు, తినే తిండి, హుండీలోని డబ్బులు, పథకాలు, వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా కల్తీ అయిన ఆహారం పెట్టడం. ఒకటి కాదు, అన్ని. ఆ ముక్కోటి ఏకాదశికి 2 రోజుల దర్శనం కల్పిస్తే దాన్ని 10 రోజులు పొడిగించి అందులోంచి డబ్బులు తినేయడం. ఇవన్నీ ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు ఈ సంస్కృతిని? ఆగమ శాస్త్రంలో ఉన్నాయా? లేవా? అక్కడ కూడా ట్రావెన్కోర్ దేవోత్సవం ఏదైతే ఉందో ఆ దేవోత్సవంలో ఇవన్నీ ఉన్నాయా? స్వామివారి కైంకర్యాలేంటి? నెలలో ఒక 5 రోజులు ఓపెన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి ఎంత ప్రాశస్త్యం ఉంది? ఎందుకు ఇంత కోట్ల మంది తండోపతండాలుగా ఎందుకు వెళ్తున్నారు? భక్తి, విశ్వాసం, వాటికి వెళ్ళినంత ఏదో జరుగుతూ ఒక తెలియని అనుభూతి. దాన్ని విస్మరించడానికి, అన్యమత ప్రచారం చేయడానికి మెల్లగా ఒక్కొక్కటి దాన్ని మంట కలపడం, భ్రష్టు కల్పించడం. ఇంకెవడు వెళ్ళరు కదబ్బా, అక్కడ ఏర్పాట్లు ఏం బాగాలేవబ్బా, ఎవడు వెళ్తాడు, ఏం చేస్తారు, ఇట్లాంటివి క్రియేట్ చేసేసి మెల్లగా దాన్ని పతనం చేసేసి మెల్లగా రండి మా మతంలోకి రండి, మీకు అన్నీ జరిగిపోతాయి. ఈ మధ్య వైరల్ అవుతుంది, మా మతంలోకి వస్తే మీకు వంట కూడా చేయక్కర్లే, ఆయన వచ్చి వంట చేస్తాడు, మీకు అన్ని రకాలుగా జరుగుతాయి అని ఏవో ట్రోల్స్ జరుగుతున్నాయి. అది అంటే వాళ్ళు తక్కువ చేసామా ఇది కాదు, కానీ చాలా జరుగుతున్నాయి.